క్షణంలో మా తాతయ్య లేరు అంటే నేను అనాథని. మీరు మరీ ఎమోషనల్ కాకండి, మీకు తోడుగా నేనున్నాను. కూల్ కూల్ అండి. డాక్టర్ గారితో మాట్లాడాను, డబ్బులు కూడా పే చేశాను. ఇక మనం బయలుదేరదామా? చెట్టంత మనిషిని ఎదురుగా పెట్టుకొని చూసుకోలేదంటారేంటండి? నేను చూసినా మీరు కనిపించరు కదండి, నేను బ్లైండ్ అండి. మీరేమీ అనుకోకపోతే మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే నేను డ్రాప్ చేస్తాను. సరే పదండి. ఉన్నట్టుండి ఆటో స్పీడ్ తగ్గింది, ట్రాఫిక్ జామ్ అయిన శబ్దాలేవీ లేవు. అందుకే మిర్రర్లో నుంచి మీరు నన్ను చూస్తూ ఆటోని స్లో చేశారేమో అని డౌట్ వచ్చింది. అవునండి, భలే కనిపెట్టేశారే. ఎందుకు చూస్తున్నారు? ఏం లేదండి. ఏదో ఉందిలేండి, చెప్పండి. ఇంత అందమైన అమ్మాయికి దేవుడు కళ్ళెందుకు ఇవ్వలేదా అని ఫీల్ అవుతున్నారు కదా? లేదండి. లేదా అంటే నేను అందంగా లేనా? అందంగానే ఉన్నారండి. అయితే మీరు అద్దంలో నుంచి చూసింది అందుకే కదా? ఏమండి, మీరు ఇలా కాలుకేస్తే మెడకు, మెడకు వేస్తే కాలుకు వేసి మాట్లాడితే నేనేం మాట్లాడతానండి? సరదాగా అన్నానులేండి. ఊరికి ఏమీ మాట్లాడకుండా ట్రావెల్ చేయాలంటే బోర్ కొడుతుంది కదా, అందుకే బస్సులో కూడా ఊరికే కూర్చోను, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాను. దానివల్ల ఎదుటి వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు, అలాగే మనకు తెలియని విషయాలు చాలా తెలుస్తాయి. ఏమంటారు? నిజమేనండి. ఏమండి, మీకు మాట చెప్పనా? చెప్పండి. మీ వాయిస్ నేను ఇంతకుముందు ఎక్కడో విన్నానండి. ఇంతకుముందు మనం ఎప్పుడైనా ఎక్కడైనా కలిసామా? మీ సైలెన్స్ చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందండి. మనం కలిసాం, ఎక్కడో చెప్పండి. మీరేమనుకోనంటే చెప్తాను. ఏమనుకోను, చెప్పండి. ఆ రోజు బస్ స్టాప్లో మిమ్మల్ని ఎవరో కొంతమంది స్టూడెంట్స్ మిస్బిహేవ్ చేస్తుంటే వాళ్లకు వార్నింగ్ ఇచ్చి అటువంటి వాళ్ళ దగ్గర మీరెలా ఉండాలో చెప్పింది నేనేనండి. సారీ అండి, ఆ రోజు నిజంగా మీరు ఇలా అని తెలీదు, అందుకే. ఇలా అంటే ఎలా? అది 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 గుడ్డిదాన్ననేనా? యాండి, మీరు నాకు మాటిస్తారా? ఏంటో చెప్పండి. దయచేసి మీరు నా మీద జాలి చూపించకండి ప్లీజ్. మీరు జాలి చూపించారే అనుకోండి, నాకు నా మీద జాలి కలుగుతుంది, అది నాకు నచ్చదు. అలాంటిదేం లేదండి. కానీ ఆ రోజు మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను బాగా ఆలోచించాను. మీరు చెప్పింది కరెక్ట్ అనిపించింది. ఎంతమందితో గొడవ పడతామని నేను సైలెంట్గా ఉండేదాన్ని, కానీ నేను అనుకున్నది కరెక్ట్ కాదని అనిపించింది. మొదట భయం వేసినా మీరిచ్చిన సలహాతో ధైర్యం తెచ్చుకుని వాళ్లకు బుద్ధి చెప్పేదానండి. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? నా పేరు గోపాలకృష్ణ, అందరూ జీకే అంటారు. గోపాలకృష్ణ. నేను మిమ్మల్ని కృష్ణ అని పిలిస్తే మీకేం అభ్యంతరం లేదుగా? మీ ఇష్టం అండి. మీ ఏజ్ 30 లోపే ఉంటుంది కదూ? అవును, అదెలా తెలుసు? మీ వాయిస్ విని. ఓ, మీరు ఇలా గుర్తుపట్టేస్తారా? మీకు డౌటా? ఐ థింక్ మీరిప్పుడు స్వాగత్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చుంటారు కదా? అవును. ఇక్కడ రైట్ సైడ్ లో గల్లీ ఉంది కదా, మీరు అటు వెళ్ళండి. జాగ్రత్త అండి, రోడ్డు మధ్యలో పెద్ద రాయి ఉంది. ఉందండి. దాన్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదండి. ఇక్కడ లెఫ్ట్ తీసుకోండి. అలాగే అండి.
ఎదురుగా కనిపించే ఎల్లో కలర్ బిల్డింగే మా ఇల్లండి. అక్కడ ఆపండి. అలాగే అండి. చూసారా ఎలా చెప్పాను? ఎల్లో కలర్ బిల్డింగ్ అని ఎలా తెలుసని మాత్రం అడగండి. ఓకేనండి, నేను బయలుదేరుతాను. అయ్యో, డబ్బులు ఎలాగూ ఇవ్వలేదు. కనీసం కాఫీ అయినా తాగి వెళ్ళండి. కాఫీ? అయ్యో, నేను కాఫీ చాలా బాగా పెడతానండి. సరే పదండి. థ్యాంక్స్. కూర్చోండి. ఇల్లు చాలా నీట్గా ఉందండి. థ్యాంక్ యూ. ఎక్కడి వస్తువులు అక్కడే పెడితే ఏ ఇల్లైనా నీట్గానే ఉంటుందండి. నేనైతే కంపల్సరీగా అలాగే పెట్టుకుంటాను, లేదంటే నాకు ప్రాబ్లం కదా. ఇదిగోండి కృష్ణ గారు, మీరు టీవీ చూస్తుండండి, నేను ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడు కాఫీ ఎందుకులేండి? మీరెందుకు వద్దంటున్నారో నాకు తెలుసు. కాఫీ పెట్టడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. డోంట్ వరీ. ఇదిగోండి, టీవీ చూస్తుండండి. తీసుకోండి. టీవీ చూస్తుండండి, వస్తాను. ఏంటండి నన్నే అబ్జర్వ్ చేస్తున్నారు? కూర్చోండి, పర్లేదు. తీసుకోండి కృష్ణ గారు. ఒట్టి కాఫీ ఏం తాగుతారు? వాటితో పాటు బిస్కెట్స్ కూడా తీసుకోండి. తీసుకోండి.
కాఫీ చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. నేను చెప్పాను కదా నా చేత్తో కాఫీ పెడితే చాలా బాగుంటుందని. మా డాడీ కూడా నా చేత్తో కాఫీ అంటే చాలా ఇష్టం. మీ డాడీనా? ఇంట్లో కనిపించరేంటని వెతకండి. ఆయన ఇక్కడుండరు. మా బామ్మ మా డాడీ మా ఊళ్ళో ఉంటారు. సమీక్ష, డాడీ అవునమ్మా, డాడీనే. ఇదిగో బామ్మ కూడా వచ్చింది. డాడీ ఎలా ఉన్నావు తల్లి? బాగున్నాను. మీరేంటి ఇలా సడన్ గా చెప్పబెట్టకుండా వచ్చేసారు? ఇదిగో నీ మొహంలో ఈ ఆనందం చూద్దామని చెప్పకుండా వచ్చాం. థ్యాంక్ యూ బామ్మా. ఎలా ఉన్నావు? బాగున్నాను బామ్మా. అమ్మా సమీక్ష, ఇతను ఎవరో పరిచయం చేయలేదు. ఓహ్ సారీ డాడీ. కృష్ణ గారు ఇలా రండి. డాడీ ఇతను కృష్ణ, నాకు కొత్తగా పరిచయం అయిన ఫ్రెండ్. కృష్ణ, ఈయన మా డాడీ, ఆవిడ మా బామ్మ. నమస్కారం అండి. బాబు మీరు మాట్లాడుతూ ఉండండి. కూర్చో బాబు. అమ్మా సమీక్ష కూర్చో. నిన్ను చూస్తుంటే ఎక్కడో పరిచయం ఉన్నవాళ్ళ అనిపిస్తున్నావు బాబు. నాకు మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుందండి. మీరు నాకు బాగా పరిచయం ఉన్నట్లు అనిపిస్తోంది. ఏ ఊరండి మీది? వైజాగ్ దగ్గర. అది అలా చెప్పండి. మాది వైజాగేనండి. అదే ఎక్కడో చూశాను అని అనుకుంటున్నాను. అదే ఎక్కడా గుర్తు రావట్లేదు. మనం ఒకరికొకరు ఇంతకు ముందే ఎక్కడో పరిచయం అయి ఉంటే ఎప్పటికైనా తప్పకుండా ఏదో ఒకరోజు గుర్తుకొస్తుందిలేండి. కరెక్ట్గా చెప్పావు. యు ఆర్ టూ స్మార్ట్. నాకంటే టూ స్మార్ట్ మీ అమ్మాయి అండి. నాట్ ఓన్లీ స్మార్ట్ బట్ ఆల్సో టూ ఇంటెలిజెంట్. ఎస్, షీఈస్ టూ ఇంటెలిజెంట్. బట్ అమ్మ లేకుండా పోయింది. బ్యాడ్ లక్. అవునండి, ఆడపిల్లకు అమ్మ అవసరం చాలా ఉంటుంది. తండ్రితో అన్నీ చెప్పుకోలేదు. అన్ని అవసరాలకు తండ్రి అండగా ఉండలేడు కదా. అవును బాబు, నువ్వు చెప్పింది నిజమే. కానీ తను చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంది. నేను మాత్రం మిగిలాను. బిడ్డల్ని అమ్మా నాన్నల్లా చూసుకునే మీలాంటి వాళ్ళైనా మిగిలారు. కానీ నేను చాలా దురదృష్టవంతునండి. ఏ విషయంలో? కనీసం తనకు మీలాంటి గొప్ప తండ్రున్నాడు. కానీ నాకు మాత్రం అమ్మా నాన్న ఇద్దరూ లేరు. ఐఎమ్ సారీ. ఒకేసారి ఇద్దరిని ఎలా దూరం చేసుకున్నావు? ఏం జరిగింది బాబు? వాళ్ళు నన్ను దూరం చేసుకున్నారు, కానీ నేను వాళ్ళను దూరం చేసుకోలేదు. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు బాబు. నా పరిస్థితి కూడా ఏమీ అర్థం కావట్లేదండి. ప్రపంచంలో ప్రతి క్షణం బిడ్డల కోసం పరితపించే తల్లిదండ్రులుంటారు, కానీ కోరి దూరం చేసుకునే తల్లిదండ్రులు ఉండరు బాబు. కానీ నేను అలాంటి దురదృష్టవంతున్నేనండి. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు బాబు? ఆయన పేరేంటి? ప్లీజ్ దయచేసి ఆ వివరాలు మాత్రం అడగద్దు. ఆయన పేరును కూడా చెప్పుకోలేనంత దుర్మార్గుడు నా తండ్రి.
అలాంటి వాడి పేరు ఉచ్చరించిన మహాపాపమే అవుతుంది. అది కాదు బాబు. ప్లీజ్ అంకుల్, దయచేసి ఇంతకు మించి వివరాలేమీ అడగొద్దు. సమీక్ష గారు, నేను బయలుదేరుతానండి. సరే, వస్తానండి. మళ్ళీ ఎప్పుడైనా కలుస్తాను. మంచిది బాబు. డాడీ ఇంకేంటి? ఇంకేంటి విశేషాలు డాడీ? విశేషం అంటే నేను మీ బామ్మ ఇద్దరం మొత్తం సర్దేసుకుని ఇక్కడికి వచ్చేసాం. అవునా? ఎందుకు? ఎందుకేమిటే, నువ్వు ఇక్కడ ఉద్యోగం అని కూర్చుంటే మేము అక్కడ మాత్రం ఏం చేస్తాం? అందుకే వచ్చేసాం. ఏం తప్ప? ఏంటి డాడీ, బామ్మ మంచి రైజింగ్ లో ఉన్నట్టుంది. ఆవిడ సంగతి తెలిసిందేగా. అయినా నువ్వు ఒక్కదానివే ఇక్కడుంటే మేము అక్కడ ఎలా ఉండగలం చెప్పమ్మా? అందుకే వచ్చేసాం. వచ్చేసరిగా చాలా హ్యాపీ. సర్లే రామ్మా, కాఫీ పెట్టుకుందాం. రా. పద బామ్మ. ఆ అబ్బాయికి నాకు ఏదన్నా అనుబంధం ఉందా? గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. కూర్చోండి. మీ తాతగారికి ఎలా ఉంది? మీ దయ వల్ల బాగుంది. నా దయ వల్ల? మధ్యలో నా దయ ఏంటి? నేనేం చేశాను? సమయానికి దేవుళ్ళ వచ్చి మీరు ఆదుకోవడం వల్లనే కదా మా తాతయ్య గారు బాగున్నారు. మీరు నన్ను దేవుడితో పోల్చారంటే నేను మళ్ళీ అలిగి గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతాను. సారీ 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 సారీ, ఇంకెప్పుడు అలా అనలేండి. అమ్మయ్యా, నన్ను మనిషిగా మిగిల్చారు. సంతోషం. మీ వరుస చూస్తుంటే నన్ను దేవుణ్ణి చేసి ఏకంగా నాకు గుడి కట్టేలా ఉన్నారే. ఒక మాట మిమ్మల్ని సూటిగా అడగాలి, అడగనా? అడగండి. మీరు నాకు బాస్, కానీ మీరెందుకు నా విషయంలో ఇంత పర్సనల్ కేర్ తీసుకుంటున్నారు? ఏంటి సార్, చెప్పండి. నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదంటే నిజమే చెప్పండి. కానీ ఆ నిజాన్ని మీరు చాలా తేలిగ్గా తీసుకోరు కదా. లేదండి, చెప్పండి. మీరు కేవలం ఇక్కడ ఎంప్లాయ్ అయితే మీకేదైనా అవసరం ఉందంటే నేను రాను, నా బదులు బద్రీ వస్తాడు. కానీ మీ విషయంలో నేనే వచ్చాను. దానికే ఒక కారణం ఉంది. అదే ఏంటది? మీరెందుకో నాకు మంచి ఫ్రెండ్ అనిపించింది. మీతో ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవాలి అనిపించింది. నిజంగా ఫ్రెండ్షిప్ మాత్రమేనండి. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. అయ్యో, అదేం లేదండి. హర్ట్ అయితే ఎవరితో కలవని నేను మీరు పిలిస్తే రెస్టారెంట్కి వచ్చాను. దానికి కారణం యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్.
బెస్ట్ ఫ్రెండ్ అంటున్నారు కాబట్టి నాకు నిజం చెప్తారా? ఏంటది? మీకెందుకు పింక్ కలర్ అంటే ఇష్టం లేదు? ప్లీజ్ ఆ విషయం తప్ప మీరేదైనా అడగండి. అదే ఎందుకు అడగకూడదు? ఎందుకంటే అది ఒక గతం. ఆ గతాన్ని మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా నేను కూడా తెలుసుకోకూడదా? మీరు మరీ ఇబ్బంది పెడుతున్నారు. మీకిష్టం లేదంటే వదిలేయండి. నో అదేం కాదు. మరి అది చెప్పాలంటే మీకు స్వప్న గురించి చెప్పాలి. స్వప్న ఎవరు? అమెరికాలో నేను పోగొట్టుకున్న నా ప్రియురాలు. నిజమా? ఎస్. ఇప్పటి వరకు తను నా గుండెల్లోనే ఉంది. నాకు తప్ప ఎవ్వరికీ తెలియని తను ఈరోజు మీకు తెలిసింది. అంటే ఇప్పుడు తను అక్కడుంది, నాకు దూరంగా, దేవుడికి చాలా దగ్గరగా. ఐఎమ్ సారీ. మీరేం చేస్తారులేండి, దేవుడికి మంచి వాళ్ళంటే చాలా ఇష్టమంటారు కదా. మంచితనంతో పాటు మంచి అందం కూడా తన సొంతం. కొత్త అందగత్తెల్ని సృష్టించడానికి పోర్ట్రైట్లా ఉంటుందని కాబోలు నా స్వప్నం తీసుకెళ్ళిపోయాడు. ఉషా, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి